మీకు కర్డ్ రైస్ తినాలనిపించినప్పుడల్లా రెస్టారెంట్లో చేస్తారు కదా, అలా వస్తే బాగుండు అని అనిపిస్తుందా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఎన్నిసార్లు తిన్నా కూడా బోరు కొట్టదు, అలాగే ఎంత తిన్నా కూడా బోరు కొట్టదు. అంత బాగుంటుంది ఈ కర్డ్ రైస్. రెస్టారెంట్ స్టైల్లో సింపుల్ గా ఎలా చేయాలో ఇప్పుడు చూపించేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక టీ గ్లాస్ రైస్ ని మంచిగా వాష్ చేసుకుని ½ నానబెట్టుకుని వేసుకోండి. దానిలోకి 3 గ్లాసులు వాటర్ ని యాడ్ చేసుకోండి. అలాగే 2 గ్లాసులు మిల్క్ ని యాడ్ చేసుకుని విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసుకుంటే కొంచెం వాటర్ ఉండి మంచిగా రైస్ అయితే మెత్తగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మీకు ఎంత సరిపోతుందో దాన్ని బట్టి యాడ్ చేసుకుని ఒక్కసారి అయితే ఇలా మెదుపుకోండి. మరి ఎక్కువగా మెదుపుకోవద్దు. ఇది కలుపుకోవడానికి వీలుగా ఉండకపోతే ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలోకి 200 గ్రామ్స్ కర్డ్ అయితే యాడ్ చేసుకోండి. కర్డ్ అనేది ఇలా థిక్గా ఉంటే కర్డ్ రైస్ చాలా బాగుంటుంది. 200 గ్రామ్స్ యాడ్ చేసుకోండి. ప్యాకెట్ అయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కర్డ్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోండి. అది కొంచెం మీకు టైట్ గా ఉంది అని అనుకుంటే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుని లూజ్ అయితే చేసుకోండి. మీరు ఒకవేళ మనం ఇంట్లో తోడుపెట్టుకుంటాం కదా, ఆ పెరుగు మీరు యూజ్ చేసినట్టయితే కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి ఆ పులుపు అనేది పంటికి తగలకుండా దానిలోని కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో ఈ కర్డ్ రైస్ అనేది వస్తుంది. ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా లూజ్ గా అయితే ఉండాలి. ఆ తర్వాత దీనిలోకి ఇది పూర్తిగా ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేదంటే లేదు. దీనిలోకి దానిమ్మ పక్కలను అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీన్ని పోపు అయితే వేసుకుందాం. నేను కొంచెం జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుని వేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఫ్రై చేసుకున్నాను. పోపు వేసుకోవటానికి ఆవాలు, అలాగే కొంచెం ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఇంగువ వేసుకుని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని తీసుకెళ్లి కర్డ్ రైస్ కలిపాం కదా ఆల్రెడీ, దానిలో వేసుకుని ఒక్కసారి అయితే కలుపుకోండి. పోపు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని కొంచెం దానిమ్మ పిక్కల పైన గార్నిష్ కోసం వేసుకుని మనం ఆల్రెడీ ఫ్రై చేసిన జీడిపప్పును కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకుంటే, ఇలా జీడిపప్పు వేసుకోవటం వల్ల మనం కర్డ్ రైస్ తినేటప్పుడు దానిమ్మ పిక్కలు జీడిపప్పు తగిలి చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. అలాగే కర్డ్ రైస్ కూడా చాలా టేస్టీగా కుదురుతుంది. ఈ విధంగా చేసుకుంటే గనక మీరు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. కర్డ్ రైస్ ఎప్పుడు చేసినా ఒకే విధంగా రావాలి అని అనుకుంటే ఈ కొలతలతో చేయండి. మీరు ఏ గ్లాస్ అదే కొలతలతో చేసుకుంటే గనక కర్డ్ రైస్ ఎప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి. బాయ్.